వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త కథ తెలుసుకుందాం. శారద ఇద్దరు అన్నయ్యల మధ్య గారంగా పెరిగిన పిల్ల. ఆమె అన్నయ్యలు శారదకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. వారికి సీతాపురంకు చెందిన శేఖరు అనే అబ్బాయి నచ్చాడు. శారదకు శేఖరుతో పెళ్లి చేసి ఆమె అన్నయ్యలు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు. శేఖరుకు ఏ లోటు లేదు. అతను అన్ని విధాలా యోగ్యుడు. అతని వ్యాపారము ఎంతో లాభసాటిగా జరుగుతుంది. అతనికి అతని అన్నకి మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి. కాపురానికి వచ్చిన శారద అన్ని విషయాల్లో తృప్తి పడింది, కానీ ఇంటి పెత్తనమంతా తన తోటి కోడలది కావడం ఆమెకు నచ్చలేదు. తోటి కోడలు తన పట్ల ఎంత ఆదరణ, అనురాగం, ఆప్యాయత చూపినప్పటికీ శారదకు కావలసినవి అవి కావు. ఆమెకు కావలసినది పెత్తనం. శారద తన కోరికను భర్తకు సూటిగా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పి చూసింది. శేఖరు అర్థం చేసుకోని వాడిలా ఉండిపోతాడు. చివరికి శారద ఓపిక పట్టలేక మనము వేరే కాపురం పెట్టుదామండి అంది. శేఖరు మొదట నివ్వెరిపోయి తరువాత నన్ను ఆలోచించుకొని అని శారదతో అన్నాడు. ఇంతలో అతను వ్యాపార నిమిత్తము ఊరి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు శారద దారే కదా, వచ్చేటప్పుడు మా అన్నయ్యలను చూసి రండి అంది. సరేనని శేఖర్ బయలుదేరి వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చినాక శారద తన అన్నయ్యలు ఎలా ఉన్నారని అడిగింది. శేఖరు, మీ అన్నయ్యలకేం బాగానే ఉన్నారు, మీ వదినల పద్ధతే బాగోలేదు అన్నాడు. ఏమి అన్నది శారద. మీ అన్నలను వేరుపడమని పోరు పెడుతున్నారంట. వాళ్ళకేమో వేరుపడడం ఇష్టం లేదంట. ఏమి చెయ్యమంటారు అని నన్ను సలహా అడిగారు అన్నాడు. ఏమి చెప్పారు మీరు అని శారద అడిగింది. మనసులు కలవనప్పుడు వేరుపడడమే మంచిది అని చెప్పాను. ఇంకేం చెప్పను అన్నాడు శేఖర్. మా బాగా చెప్పారులేండి బోడి సలహా అంది శారద. తన అన్నలు విడిపోవడం అన్న ఆలోచనే ఆమెకు కడుపులో దేవినట్లు అనిపించింది. ఆమె మొహం చిట్లించుకుని వెళ్ళిపోయింది. తరువాత కొన్ని రోజులకు శారద తాము వేరే కాపురం పెట్టే విషయము భర్తకు జ్ఞాపకం చేస్తూ, ఆ విషయం ఏమి తేల్చారు అని అడిగింది. తేల్చేదేముంది, నువ్వు చెప్పినట్లు చెయ్యి తలుచుకోలేదు అన్నాడు శేఖర్. దేనికి అని శారద గదమాయించి అడిగింది. అది బోడి సలహా కనుక అన్నాడు శేఖర్. నా సలహా మీకు బోడి సలహా అనిపించిందా అంది శారద బాధగా. నేను మీ అన్నలకి ఇచ్చింది బోడి సలహా అయితే నువ్వు నాకు ఇస్తున్న సలహా కూడా బోడి సలహా కదా అన్నాడు శేఖర్. శారదకు చెంపదెబ్బ తగిలినట్టు అయింది. ఆమెకి మళ్ళీ ఎప్పుడూ వేరే కాపురం మాట ఎత్తలేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.